నమస్తే అండి. వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటో తెలుసా? ఈ ఏడాది 2024 ఉగాది నుంచి క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 9 నుంచి మొదలు కాబోతుంది. అసలు ఈ క్రోధినామ సంవత్సరం అంటే అర్థం ఏంటి? ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి? పండితులు ఏం చెప్తున్నారో మనం ఈరోజు తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో ఏప్రిల్ 9న చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి మంగళవారం ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. కలియుగం ప్రారంభమై 5125వ సంవత్సరం అయిందని పండితులు చెబుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని సిద్ధాంతులు అంటున్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు కోపం, ఆవేశం వ్యవహరిస్తారట. కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగటం, దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, క్రోధములు కలగడం, దేశాల మధ్య కోపావేశాలు, యుద్ధ వాతావరణం వంటివి కలుగుతాయంట. భారతీయ సాంప్రదాయ ప్రకారం చైత్రశుక్ల పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. వేదాలు హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చినని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఈ ఉగాది జరుపుకుంటారు. అసలు ఉగాది అంటే ఏంటి అంటే, ఉగా అనే నక్షత్రం గమనం లేదా జన్మ, ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలో జనుల ఆయుష్కు మొదటి రోజు ఉగాది. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరణ దక్షిణాయాలన ద్వయ సంయుక్తం యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయింది. అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభ సంబంధం. సూర్యునికి సకల ఋతువులు ప్రాతః సాయంకాలాది త్రికాలమునకు ఉషాదేవతయే మాతృస్వరూపం. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతకాలం లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు అలంకరిస్తారు. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి విశిష్టత: షడ్రుచుల సమ్మేళనం. తీపి, మధురం, పులుపు, ఆమ్లం, ఉప్పు, లవణం, కారం, కటు, చేదు, తిక్త, వదురు, కాషాయం అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను ఒకే విధంగా స్వీకరించాలని సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారు. ఈ పచ్చడి కొరకు చెరుకు, అరటిపండ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతూ ఉంటారు. ఈ రోజున వేప పువ్వు పచ్చడి, పంచాంగం శ్రవణం, మిత్రదర్శనం, ఆర్యపూజనం, గోపూజ, ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.